ఎందుకు సూర్య బ్రో మాతో ఇలా ఆడుకుంటున్నావు? అందరికి నమస్కారం. ఈ సూర్య బ్రో దెబ్బకి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలనిపించడం లేదు. ఎందుకు? ఒకసారి మీరే చూడండి ఈ టెంపరేచర్ ని. మరీ 42 degrees నా. సూర్య బ్రో నీకు బ్రేకప్ అయితే మమ్మల్ని చంపాలా బ్రో? ఇంకేం చేస్తాం, అలా కూల్ గా ఉంటుందని బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళి బండిలో ఆయిల్ కొట్టించి మన వాటర్ బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ ఎండకి గేదెలు కూడా తట్టుకోలేక మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఏం ఎండ అసలు కళ్ళు తిరుగుతున్నాయి బండి నడిపిస్తుంటే. అటు ఎట్లా అవుతుండే జాగ్రత్త ఫ్రెండ్స్, ఎండ విపరీతంగా కొడుతుంది డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ సూర్య బ్రో నుంచి తప్పించుకోవడానికి బీచ్ పర్ఫెక్ట్ ప్లేస్. ఇంకా అలా బీచ్ లో కాసేపు చిల్ అయ్యి బయటకు వస్తే ఉందమామా. ఇప్పుడు నాకైతే అసలైన టాస్క్ ఉంటుంది. టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ బైక్ ని డ్రైవ్ చేయడం. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇప్పుడు దాకా ఎండకి కాలి ఉన్న దాని మీద నేను వెళ్ళి కూర్చోవడం. నాకైతే సీటాను కాయలు కాలిపోయినాయి మావా. అది వేరే విషయం అనుకో. అంటే ఎవడ వీడు అని అనుకోవద్దు, ఎందుకంటే అది నేనే కాబట్టి సూర్య దెబ్బకి ఇలా అయిపోయాను. ఇంకా ప్రశాంతంగా సాఫ్ట్ డ్రింక్ అయితే ఒకటి తీసుకుని తాగి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ ఎండకి బైక్ తోలుతుంటే ఒక పక్క కాయలు ఒక పక్క సీటు మొత్తం కాలిపోయినాయి. ఇంకా ఈ వీడియో అయితే ఇంకెంతే. ఇంకా నేనైతే వెళ్ళొస్తాను. ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, బై బాయ్.